సంబల్ ఉత్తరప్రదేశ్లోని చిన్న పట్నం. కల్కి సినిమా తర్వాత ఈ పట్నం పేరు దేశమంతా మారుమోగిపోయింది. అందుకు కారణం నారాయణుడి 24వ అవతారమైన భగవాన్ కల్కి సంబల్లో అవతరిస్తారని పురాణాల్లో ప్రస్తావించడమే. కల్కి సినిమాలో కూడా సంబల్ను అలాగే చూపించారు. అలాంటి సంబల్లో తవ్వే కొద్ది సంచలనాలు బయటకు వస్తున్నాయి. జామా మసీద్ అల్లర్ల తర్వాత అడుగడుగునా హిందూ ఆలయాలు, పురాణత విగ్రహాలు వెలుగు చూస్తూ ఉత్కంఠ రేపుతున్నాయి. నేటి సంబల్ ఒకప్పటి మహాపుణ్యక్షేత్రం అనేందుకు అవసరమైన ఎన్నో ఆనవాళ్లు వెలుగులోకి వస్తున్నాయి. అందుకు కారణమైన పురావస్తు శాఖ తవ్వకాలే రాజకీయ రచ్చకు వేదికవుతున్నాయి. తాజాగా సమాజ్వాదీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీ సీఎం నివాసాన్ని తవ్వితే శివలింగం బయటపడుతుందన్నారు. అయితే ఈ వ్యాఖ్యలే ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇంతకు సంబల్ వేదికగా అసలు ఏం జరుగుతోంది? యోగి నివాసం కింద శివలింగం ఉందని అఖిలేష్ ఎందుకు ఆరోపిస్తున్నారు? వాచ్ దిస్ స్టోరీ. యోగి ఆదిత్యనాథ్ నివాసం కింద శివలింగం ఉందా? సమాజ్వాదీ చీఫ్ ఆరోపణల వెనుక అంతరార్థమేంటి? పురావస్తు శాఖ తవ్వకాలతో చివరకు ఏం జరగబోతోంది? సంబల్ పురాణాల్లో సామాన్యుల కంటికి కనిపించని అద్భుత నగరం. నారాయణుడు 24వ అవతారమైన కల్కి సంబల్లో అవతరిస్తారని శ్రీమద్ భాగవత పురాణంలోని 12వ ఖండంలోని 2వ అధ్యాయంలో ఉందని వేద పండితులు చెబుతుంటారు. కలియుగంలో దుష్టులని అంతం చేయటానికి ఈ అవతారం జరగబోతోందని అందులో రాసినట్లు చెబుతారు. కల్కిలోనూ సంబల్ను హైడెన్ సిటీగానే చూపించారు. కంటికి కనిపించే కొండల వెనుక అద్భుత నగరాన్ని కళ్ళ కట్టినట్టు చూపించారు. ఉత్తరప్రదేశ్లో ఉన్న సంబల్నే పురాణాలు చెప్పిన సంబల్గా భావిస్తారు. అందులో ఎంత నిజముందో తెలీదు కానీ యూపీలోని సంబల్ కింద నిజంగానే ఒక హిడెన్ సిటీ ఉంది అనటానికి ఎన్నో చారిత్రక ఆధారాలు దొరుకుతున్నాయి. ఏఎస్ఐ తవ్వకాల్లో రోజుకో అద్భుతం బయటపడుతోంది. జామా మసీదు వివాదంలో అల్లర్ల తర్వాత దేశం అటెన్షన్ మొత్తం సంబల్ వైపే నిలుస్తోంది. ఇటీవల ఏఎస్ఐ తవ్వకాల్లో పురాతన ఆలయం బయటపడింది. ఆలయంలో హనుమాన్ విగ్రహం కనిపించింది. ఆ విగ్రహం కిందనే శివలింగం బయటపడింది. ఎదురుగా నంది విగ్రహాలు కూడా ఉన్నాయి. డిసెంబర్ 14న ఆలయం వెలుగులోకి రాగానే మరుసటి రోజు నుంచి పురాతన శివాలయాన్ని దర్శించటానికి భక్తులు పోటెత్తారు. ఆలయాన్ని పునరుజ్జీవనం చేసి పూజలు, హోమాలు నిర్వహించారు. దీని తర్వాత మరోచోట 60 ఏళ్లకు ముందు నాటి సొరంగ మార్గం, మెట్లబావి కూడా కనిపించాయి. ఈ నెల 28న మరో అద్భుతం కూడా వెలుగు చూసింది. జామా మసీదుకు 100 మీటర్ల దూరంలో ఒక బావి కనిపించింది. దీనిని మృత్యుబావిగా పిలుస్తున్నారు. ఈ బావికి సమీపంలోనే ఒక ఆలయముందని, అది మృత్యుంజయ మహాదేవ్ ఆలయమని స్థానికులు చెబుతున్నారు. ఈ పరిణామాల మధ్య మరోసారి సంబల్లో హిందూ సంస్కృతి ఆనవాళ్లపై చర్చ తీవ్రమైంది. మృత్యుంజయ మహాదేవ్ ఆలయం మట్టిలో కూరుకుపోయిందని, ఇక్కడ తవ్వకాలు జరిపితే ఖచ్చితంగా ఆలయం కనిపిస్తుందని స్థానికులంటున్నారు. పురాణ గాథల ప్రకారం సంబల్ ఒకప్పుడు మహాపుణ్యక్షేత్రంగా ఉండేది. ఇక్కడ 84 ప్రదక్షిణల మార్గాలున్నాయి. ఈ మార్గాల్లోనే 68 పుణ్యక్షేత్రాలున్నాయని సమాచారం. అలాగే ఇక్కడ 19 బావులున్నాయని, వాటిలో ప్రతిదానికి ఓ ప్రాముఖ్యత ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న తవ్వకాల్లో కూడా కీలకమైన ఆధారాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఇటీవల కనిపించిన పురాతన మెట్ల బావిని శుభ్రం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ప్రక్రియ పూర్తవటానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. ఇక ఇటీవల వెలుగు చూసిన సొరంగ మార్గం బ్రిటిష్ రాజుకి వ్యతిరేకంగా 1857 తిరుగుబాటు టైంలో ఉద్యమకారులు తప్పించుకోవటానికి వాడినదిగా భావిస్తున్నారు. నిజానికి సంబల్లో జామా మసీదు హింసాకాండ జరిగినప్పటి నుంచి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల దుండగులపై సెర్చ్ ఆపరేషన్ సైతం నిర్వహించారు. ఈ సమయంలో పలు ప్రాంతాల్లో తిరిగి తనిఖీ చేసిన అధికారులు అక్రమ కరెంటు కనెక్షన్లను గమనించారు. విద్యుత్ చోరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత పోలీసుల భద్రత మధ్య అక్రమ విద్యుత్ కనెక్షన్లను అరికట్టేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో యూపీ పోలీసులు మరో పురాతన ఆలయాన్ని కనుగొన్నారు. ఆ ఆలయంలోనూ శివుడు, హనుమంతుని విగ్రహాలున్నాయి. పురావస్తు
పురావస్తు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆపరేషన్లలో ఇప్పటివరకు భద్రక ఆశ్రమం, స్వర్గదీప్, చక్రపాణి పేర్లతో ఉన్న 5 పుణ్యక్షేత్రాలు, 19 బావులను కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు కనుగొన్న ఆలయాలు, మెట్లబావి, సొరంగ మార్గాలు ప్లాన్డ్ గా కనుగొన్నవి కాదు. ఆక్రమణలపై జరుగుతున్న డ్రైవ్ లో భాగంగానే అవన్నీ వెలుగులోకొచ్చాయి. అదే పూర్తిస్థాయి తవ్వకాలు మొదలు పెడితే మరెన్నో అద్భుతాలు బయటపడతాయని స్థానికులు చెబుతున్నారు. యోగి సర్కారు సైతం ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. నిజానికి అయోధ్యలో రామాలయం తెరుచుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న వివాదాస్పద ఆలయాలన్నీ చర్చకు వచ్చాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే జామా మసీదు వివాదం అల్లర్లకు దారితీసింది. ఇక ప్రస్తుతం సంబల్లో బయటపడిన కార్తీక్ మహదేవ్ ఆలయం శిథిలావస్థకు చేరడానికి కూడా గతంలో జరిగిన అల్లర్లే కారణమని స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా అనేకసార్లు సంబల్లో అల్లర్లు జరిగిన సందర్భాలున్నాయి. 1947 నుంచి అక్కడ హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. 1974లో 184 మంది సజీవ దహనమయ్యారు. తర్వాత జరిగిన ఘటనలో దాదాపు 209 మంది చనిపోయారు. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 2012 నుండి 17 మధ్య రాష్ట్రంలో 815 మత ఘర్షణలు జరగ్గా అందులో 192 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 2007 నుండి 2011 మధ్య 66 మత ఘర్షణల్లో 121 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని ఇటీవలే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో ప్రకటించారు. అయోధ్యలో రామ జన్మభూమి వివాదం పరిష్కారం అయినప్పటి నుంచి దేశంలో ప్రార్థనా స్థలాల వివాదాలు పెరిగాయి. ప్రార్థనా స్థలాల పరిరక్షణ చట్టం 1991 అమల్లో ఉన్నప్పటికీ మసీదు ఆలయాల వివాదాలు ఘర్షణలుగా మారుతున్నాయి. ఆ ఘర్షణలు చివరికి రాజకీయ రచ్చకు వేదికవుతున్నాయి. సంబల్ విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. मुख्यमंत्री आवास में भी शिवलिंग है, इसकी भी खुदाई होनी चाहिए। सच में हमारा मानना है, हमारा भरोसा है कि वहां पर एक शिवलिंग है, उसकी खुदाई के लिए हम सब लोगों को तैयारी करनी चाहिए। और मैं तो अपने पत्रकार साथियों से कहूंगा कि आप लोग आगे आगे चलो, हम आपके पीछे पीछे चलेंगे, क्योंकि आपको लौट ही नहीं दूंगा मैं पीछे। तो ये जो सवाल है, యూపీ సీఎం యోగిపై అఖిలేష్ యాదవ్ సెటైర్లే ఇవి. సంబల్ పరిణామాలను ఉద్దేశిస్తూ ఎక్కడెక్కడో తవ్వి ఉపయోగం లేదని, సాక్షాత్తు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంటి కిందే శివలింగం ఉందంటూ అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాల్లో పురాతన వస్తువులు, స్థలాల తవ్వకాలు జరుపుతున్నారని, అలాగే సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంటి కింద కూడా తవ్వకాలు జరపాలని డిమాండ్ చేశారు. దేశంలో ప్రార్థనా స్థలాల చట్టం అమల్లో ఉండగా ప్రతి చోట తవ్వకాలు జరుపుతామంటే కుదరదని సీఎం యోగి ఆదిత్యనాథ్ తో పాటు హిందూ వర్గాలను అఖిలేష్ టార్గెట్ చేశారు. ఇలా తవ్వకాలు అంటూ ఒకరోజు సొంత ప్రభుత్వాన్నే వారు తవ్వుకుంటారని సమాజ్వాదీ పార్టీ చీఫ్ సెటైర్లు వేశారు. ప్రార్థనా స్థలాల చట్టం అమల్లో ఉండగా తవ్వకాలు జరపటాన్ని అఖిలేష్ తప్పుపడుతున్నారు. సెప్టెంబర్ 1991లో ప్రార్థనా స్థలాల చట్టం రూపుదిద్దుకుంది. ఈ చట్టం ప్రకారం 1947 ఆగస్టు 15న ఉన్న ప్రార్థనా స్థలాలు ఏవైనా వాటి స్థితి అలాగే ఉంటుంది. అలాగే కేవలం అయోధ్య విషయంలో మాత్రం ఈ చట్టం వర్తించదని పేర్కొన్నారు. ఇప్పుడు యూపీ సీఎం సైతం అయోధ్య విషయంలో జరిగిందే సంబల్లోనూ జరగాలని భావిస్తున్నారు. సంబల్ నుండి వారణాసి వరకు విస్తరించిన ఈ ఆలయాల పునఃస్థాపన యోగి ఆదిత్యనాథ్ చేపట్టిన భారీ ఆపరేషన్ అనే అభిప్రాయం కూడా లేకపోలేదు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పురాతన ఆలయాలను మనుగడలోకి తెస్తామని యోగి ఇటీవలే ప్రకటించారు. వాటిలో కోర్టు కేసుల్లో ఉన్న జ్ఞానవాపి, మధుర ఆలయాలు కూడా ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం యూపీలోని చరిత్ర తవ్వి తీసే పనిలో పడినట్లు స్పష్టమవుతుంది. సో అఖిలేష్ వంటి విపక్ష లీడర్లను యోగి పట్టించుకునే అవకాశమే ఉండదు. అందుకే మొదట యోగి నివాసాన్నే తవ్వాలని అఖిలేష్ సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా సంబల్ మట్టి కింద ఇంకా ఎన్ని అద్భుతాలు బయటపడతాయో చూడాలి.